Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share, and subscribe. అసూయ నీ మొగుడు దుబాయ్ వెళ్ళి 3 ఏళ్ళు అయిపోయినది కదే. ఆ కడుపు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? ఎంత చూసిపోద్దో ఈ ముసలముంట. దీని కళ్ళు కాకులు పొడిసేను. ఏటే నీలో నువ్వే కొనికిసుకుంటున్నావు? నా పేరు అసూయ కదే, అనసూయ. అవును, నిన్న బెండిగుడ్ల ఆ బీహారావు గడుతూనే ఓలమ్మ నీకు బాగా చూడడానికి చచ్చిపోయినానంతే నమ్ము. అయినా నీ అత్తతో చెప్తానా ఏటి? నాన్ చెప్పను. అమ్మో, మా అత్తగా తెలిస్తే నా బతుకు బస్ స్టాండ్. కూరగాయలు పెద్దమ్మా, నీకు ఇచ్చి వెళ్ళిపోదమని ఊరి మీద పడి బతికేస్తుంది. తాజా ఉన్నాయి. తిప్పులాడు మా అప్పని చూడు, తీర్థవేళ మా బావం చూడని ఏం తిప్పుకుంటూ వెళ్తాను తిప్పులాడి. ఏమండి అయ్యగారు, ఈసారి పండగకైనా కొత్త బట్టలు కుట్టించండి. వచ్చేది ఎలక్షన్ సీజనే కదరా, నీ కొత్త బట్టలే కొత్త బట్టలు. పోయిన డబ్బాలకి పోయిన బకెట్లకి శనగలు ఇస్తాం. నా 3 డబ్బాలు 4 బకెట్లు పోనాయి. శనగలు ఇచ్చేస్తావేటి? ఇదిగో తీసుకోండి. ఇదిగో బాబు, ఆడు పగిలిపోయిన ఆడికి ఇత్తనంటున్నాడు, మీరు పోగొట్టుకున్నాటికి కాదు. మీ అదవ్వాటం వాడి మీద సోపిత్తకండే. నువ్వు పోరా. పోయిన డబ్బా పగిలిపోయిన డబ్బాలకి ఇరిగిపోయిన బకెట్లకి శనగలు ఇస్తాం. అరే పంకజాన్ని వడ్డీ ఎడక్కరోయ్. ఆడు వెళ్ళిపోతాను. అడే ఈ ఎతకపోయే బీడి ఏలికి తగిలినట్టు నిన్నెత్తుకుంటా నేను వస్తా అంటే నువ్వే నాకు ఎదురేవు కదేంటి? నా వడ్డీ డబ్బులు వేయరా? తిరుపతి వెళ్తున్నాం బాబు. ఎట్టట చెవిటప్ప సేరేదంతే, నా సెల్లి ఒకటి సేరంగా ఉందంట. అట్టుంది నీ ఎవరు? నేను అడిగిందేటి, నువ్వు చెప్పేదేటి? ఒరే టొయ్యం, నాకు ఇయడానికి డబ్బులు, ఆయనకి ఇయడానికి ఇంటర్వ్యూలు, నీకెందుకురా తిరుపతి? నా ఇన్సూరెన్స్ డబ్బులు రేపో మాప వస్తాయండి. అవి రాగానే అసలు ఒకటి కలిపిచ్చేస్తాను. నేను ఎల్లటో ఆ ఎల్ఐసి వెంకట్రావు గారిని అడగండి. అడుగుతా నేను ఎంతటి పతివ్రతనో నా మొదటి మొగుడిని అడిగిందంట వెనకటికోటి. ఒరే నువ్వు ఎలాంటి వాడు నాకు తెలదరా? నీకు డబ్బులు ఇచ్చి నేను పాపరనైపోయాను రా. నువ్వు డబ్బులు ఇకపోతే ఈ రోజు ఒక్క అడుగు కూడా ముందుకే నేను రా. తీరే బయటికి అరే లెక్కట్టు సచ్చిటీరా, తప్పించుకొని తిరుగుదాం అనుకున్నావా? అరే ఇందులో బట్టలు ఉన్నాయి, డబ్బులు ఏరా? పిల్లలు దేవుడు చల్లని వారే. తీరా బయటికి తీరా. కితకతలేస్తున్నాయా? డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రం మగ పిల్లడు పుట్టినట్టు ఆనందంగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఇంటి యజమాని చచ్చిపోయినట్టు ఏడుస్తూ ఇస్తారు. రే నా డబ్బులు ఇచ్చే వరకు నువ్వు తిరుపతి కాదురా, పక్కూరు తిరణాలు కూడా వెళ్ళలేవు. అరే ఈ డబ్బులు కూడా లెక్కట్టు. బంగారులు ఎంత ఉందిరా? ఎంత ఉంది? 5,000 రూపాయలండి. ఇదిగో బంగారం, ఇందా ఈ రూపాయి తీసుకొని చెల్లి నువ్వు ఎంజాయ్ చేయండి పోండి. అయ్యారండి ఏట్రా? ఈదండి కాకుండా ఈ ఎరకని చెల్లిపోదాం. ఏ కుక్కగానే ఉందంట్రా? కుక్క కాదు, కుక్క కన్నా 1 రెట్లు ఎక్కువ కోడి లచ్చమ్మంది. కోడి లచ్చమైన కాకి బుచ్చమైన ఈ కన్నబాబు చూసినదంతే కాలికి బుద్ధి చెప్పాల్సిందే. ఏటనుకున్నావు? ఏట్రా వాగుతున్నావు? నానేటలేదండి. ఎందుకని పంచి కప్పేది బా. ఏంటంటే బీరాల పలికి దొండకాయల దావునిపోతున్నారేంటి? అడిగినోడికి ఆకలి ఎక్కువ, ఆమాస రోజు పుట్టినోడికి గోకుడు ఎక్కువ అని ఈ లచ్చి ఆమాస రోజు పుట్టిందిరా, అందుకే దీనికి నోరుదోలు ఎక్కువ. అయినా ఇల్లేదారులు ముళ్ళు ఎక్కువ అని ఎలకుండా వస్తామా ఏంటి? దాటుకుంటే వెళ్తాం. అరే బండ అది చూస్తున్నామో చూడు. బాబా అల్లం తిని కాకిలాగా ఎందుకు పరిగెత్తి పారిపోతున్నావు? నీకేరా? ఒలే ముసలే, ఎక్కువ వాగామంటే గొంతు పిసికి చంపేసి నా పొలంలో పాతేస్తాను. అయినా నా పేరు కన్నబాబే, వీడు దున్నబాబు. సాల్లే సంపడం, దానికి నీకు పెద్ద తేడా ఏటున్నది? అది పొలం మీద పడి గడ్డి తింటది, నువ్వు ఊరి మీద పడి నానా గడ్డి కరుస్తావు. వారే వనజచ్చి వడ్డీ డబ్బులు ఇస్తానంటే వడ్డీ డబ్బులేనా లేకపోతే ఇంకేటైనా ఇస్తావా అని అడిగినావట కదా. అది ఒళ్ళొంచి వాత పెట్టిసిందట కదా. మీ ప్రెసిడెంట్ బావతో చెప్తానా ఎట్రా? అదేరా 5 ఏళ్ళు పొడుగుదామని మీ బావ దగ్గరికి వెళ్దాము అనుకుంటున్నాను. వద్దులే, 5 ఏళ్ళు నేను ఇచ్చేస్తాను. 6 నెలల తర్వాత అసలు మాత్రం పోటీ వద్దులే. 5 ఏళ్ళు అల్లుడికి బలుడు, బలుడికి భగవంతుడని అక్కడ వీక్కున్నావు, ఇక్కడ పిసుక్కుంది. లోబి ఖర్చులు ఎక్కువ అంటే ఏటో అనుకున్నా. అసలు తండ్రా నీకు గుల్లిగాడు.
ఇందు మూలంగా అందరికీ తెలియజేయందేటనగా వచ్చే మంగళవారం నాడు ఏరు ఒక పుణ్యం గనుక అందరూ అమ్మోన్ని సల్లగ చేసుకుని దమ్ముల్లో దిగాలహో. కాలేజీకి వచ్చిన రోజు రావట్లేదా నువ్వు? ఆ? ఏట్రా అంత భద్రంగా పట్టుకున్నావు? పుస్తకాలు సార్. సరస్వతి దేవిని చక్కా చూసుకుంటే వరమిచ్చి ఉద్యోగం ఇస్తాను మా ఆయనమ్మ చెప్పింది సార్. అబ్బా మంచి జోకులు వేస్తున్నాడు రా. సర్లే గానీ అక్కడ ఎల్లో డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి ఆనంద్ గడు వచ్చి నీకు ముద్దెడతాడని చెప్పేసిరారా. పో వెళ్ళు. అమ్మో సించేదు చెప్పకపోతే సిరిగిపోవు. వద్దు సార్, చెప్పేసి వస్తా. చెప్పేసి రారా. పో. బాయ్. మేడం, ఆనంద్ వచ్చి మీకు ముద్దెడతాడట. రేయ్, డోస్ ఎక్కువైనట్టుంది, ఇక నుంచి సల్లగా జారు కూడా మంచిదే. పద 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 పద. వస్తుందిరా. ఏంట్రా రోజు రోజుకి రెచ్చిపోతున్నావు? మా డాడీకి చెప్పాననుకో. చా, మేము కూడా చూసిన ఇడియట్ సినిమా 80 సార్లు. రండ్రా, అడుగు థ్యాంక్స్ పడేద్దాం. ఒరే సంతోష్, థ్యాంక్స్ రా. అనుష్క నా హార్ట్ ని టచ్ చేసి ఇంత ఈజీగా వచ్చి నా ఒళ్ళో వాలిపోద్ది అనుకోలేదురా. ఈ క్రెడిట్ అంతా నీదేరా. ఈ ఆనంద సమయంలో ఈ ఆనంద్ గడు నీకు ఛాలెంజ్ ఇస్తాడు. వారం రోజుల్లో అనుష్క చేత ఐ లవ్ యూ చెప్పించకపోతే మా వారం కలెక్షన్ మొత్తం మీదే. ఒక ఏళ అనుష్క ఐ లవ్ యూ చెప్పిందనుకో, మీ కలెక్షన్ మొత్తం మాదే. ఓకేనా? విత్ ప్లెజర్. ఓకే. ఈ ఆనంద్ గడు వల్ల కాలేజ్కి వెళ్తున్నాను అన్న ఆనందం మొత్తం ఆవిరైపోయింది. ఏంటి అను అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, కాలేజ్లో ఆనంద్ గడని ఇంకో వెధవ ఉన్నాడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. మీ నాన్నెవరో చెప్పలేకపోయావా? నోరు మూసుకొని ఉండేవాడు. చెప్పాలనుకున్నాను మమ్మీ, కానీ వాడు కూడా ఈడియట్ సినిమా చూశాడట. ఈడియట్ సినిమా ఏంటి? నీకు అర్థం కాదులే మమ్మీ, వాడికి నేనే బుద్ధి చెప్తాను. రేపు ఆనంద్ గాడికి సరైన డోస్ ఇస్తాను, చచ్చూరుకుంటాడు వెధవ. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడంటే నిజమేనేమో. కొంప తీసి పడిపోయానా? తాగుబోతాడు 90 రోజులు టైం ఇచ్చాడు కానీ మనం 60 రోజుల్లో పనుస్కరం కట్టేయాలరా. ఒరే నాయన సింహయ్య, ఏట్రా కట్టేది కరెంబీడి కట్ట? అరే మన అయ్యలేమైనా ట్రంప్కు తోడలు అనుకుంటున్నావురా? బ్యానర్లు కట్టినంత ఈజీ కాదురా విగ్రహాలు కట్టడము. సొల్లాపి సొల్యూషన్ చెప్పండి రా బాబు. అది చాలా సింపుల్ రా. సందాలు చెప్తా సరే. జనాలు సొప్పిచ్చి కొడతారు, మనం కట్టేది నరసింహస్వామి విగ్రహం కాదు, నాయనతార విగ్రహం. చెప్పింది చివరి వరకేనరా మగడా. చందాలు వసూలు చేసేది ఊర్లో కాదు, కాలేజీలో. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే. ఓ రాయేసి చూద్దాం. కూరేటే సప్పగా ఉంది. మంత్రి సత్యనారాయణ గారి ఉడికి ఉడకని కూర ఉప్పు లేకుండా తినము ఎలా అనే కార్యక్రమాన్ని రాత్రి అమ్మగారు చూసేసినారు, తెల్లారిసరికి చేసేసినారు. ఆయన ఏమనుతాడు, ఉప్పు కాసింత తగ్గించమనుతాడు. మీరేమో ప్రోగ్రాం శివరాఖరి దాకా చూసి చావరు. నానా జోకు. ఏట్రా ఏ కావాలి? ఎందుకురా అంతా? ఎందుకేటి, కాలేజ్ అన్న ఖర్చులు ఉంటాయి కదా మరి. అబ్బో, ఈ మధ్యన నీ కొడుకు కాలేజీకి పోయి సోకులు ఖర్చులు నేర్చుకున్నాడయ్యో. నేర్చుకుంటారు. కొత్త కోళ్ళ అత్తోరింటికి వెళ్ళి ఏటి నేర్చుకున్నాం అంతే. అత్తోళ్ళ రంకుతానం, మొగుడోళ్ళ దొంగతనం అందట. అలాగుంది వ్యవహారం. ఇందరా కాస్త చూసి ఖర్చు పెట్టుకో. ఏటొందా సంపాదించినట్టు తెలుస్తుంది సొమ్ము విలువ. ఒరే తిందు రారా. ఈ ఉప్పు లేని కూర తినడం కంటే ఉపవాసం ఉండడమే బెటర్. అలా సిరాకు పడతావనే మన కోసం సిక్కునండి నన్ను. అవునా, పెట్టే. ఒరే బండా అమ్మా, ఇప్పుడు అమ్మా ఏంటి చికెన్ మాత్రం వస్తుంది? ఆధారం కదా నాన్న. ఆధారం అయితే అప్పుడాలతో తినకూడదా? మనం తింటాం గానీ చుట్టుపక్కల వాళ్ళు తినరు కదా. ఓహో, చుట్టుపక్కల చికెన్ వాసన. అయితే గట్టిగా ముక్కుతో వాసన పిలిచి కింద నుంచి
ఏ తిరిగొచ్చు వాటర్ బాటిల్ కోసం ఇవ్వ వంటలో అడ్డుంటే బాటిల్ ఎక్కడ కనపడితే మీరు ఎట్టిన తిండికి నమస్తే మాస్ట్రు. ఈరోజు క్లాసు పోదాం కలెక్షన్ చేద్దాం అనే కార్యక్రమంలో మొదటగా సందా చేసే అవకాశం మన మాస్టర్ గారికి ఇస్తాను. చివరికి హీరోయిన్ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చేసారా? మీ పిచ్చి పీక్ స్టేజ్ వరకు పోయింది, మాకు తప్పదు కదా. ఆగండి సార్, క్లాస్లోకి వచ్చి అల్లరి చేసే ఇలాంటి అడ్డగాడిదల్ని మెడపెట్టుకుని బయటకు గెంటేయకుండా మర్యాదిచ్చి మనీ ఇస్తారా? నువ్వు కాలేజీకి కొత్త కదమ్మా, ఆ ఎదవల గురించి నీకు తెలీదు. వీళ్ళు కట్టేది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కాదు సార్, సినిమా తారల విగ్రహాలు. వాటి కోసం చందాలిస్తారా? చూడమ్మా, మూసీ నదిలో మూతి పెట్టినా పర్వాలేదు, హుసేన్ సాగర్ వాటర్ తాగినా పర్వాలేదు, కానీ ఈ మూర్ఖులతో వాదిస్తే మనకే చేటమ్మా. కర్మ కర్మ. మాస్టర్ బాగా అర్థమైంది. ఏంటి సార్? ఏంటి 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 ఏంటా మ్యాథ్స్ వేసిన తర్వాత మీరు అందరూ ఏడేటి ఏంట్రా? అయ్యరా 10 రూపాయలు ఏట్రా, 20 రూపాయలు అయ్యరా. ఇదిగో మాకు సమరయోధుల విగ్రహం కట్టాలనుంది కానీ జనాలు పోల్చుకోలేక పరేషాన్ అవుతారని మనందరికీ తెలిసిన అనుష్క విగ్రహం కట్టాలనుకుంటున్నాం. అయినా నువ్వు అనుష్క అని పేరెట్టుకోవచ్చును కానీ మేము అనుష్క విగ్రహం కడితే తప్ప. మా అనుష్కకి విగ్రహం కట్టేసిన వెంటనే షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ లాగా ఈ ఆనంద్ గాడు నీకు ఆనంద్ మహల్ కట్టిస్తాడులే. అంతవరకు గమ్మునుండు. ఓవర్ యాక్షన్ చేసినామనుకో వాంతులు అయిపోతాయి. పదండ్రా, రండి. అదేటే ముందు నాగపాంలో లేచి చివరికి వానపాంలో ఊరుకుంటూ పోను. ఏమోనే, రోజు రోజుకి వాడి మీద ద్వేషం తగ్గి ప్రేమ పెరిగిపోతుంది.